బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. నమస్తే, నేను మీ డాక్టర్ మోనిత. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. ఇవాళ మన టాపిక్ గ్లూటాథయాన్. గ్లూటాథయాన్ అంటే ఏంటంటే చాలామంది తెల్లగా అవ్వటానికి వాడే ఒక అద్భుతమైన మాలిక్యూల్ అని చాలామందికి తెలుసు. ఇట్స్ ఏ సూపర్ యాంటీ ఆక్సిడెంట్. అయితే ఇది ఎంతవరకు తెల్లగా అవ్వడానికి పనికొస్తుంది అన్నదే మనకి ఇవాళ టాపిక్. ఎస్, గ్లూటాథయాన్ తెల్లగా అవ్వటానికి పనికొస్తుంది. ఓకే, ఇది ఓరల్ టాబ్లెట్ రూపంలో ఉంటుంది అండ్ సబ్లింగ్వల్ నాలుక కింద పెట్టుకునే రూపంలో ఉంటుంది, నానో షార్ట్స్ రూపంలో ఉంటుంది, ఇంజెక్షన్స్ రూపంలో కూడా ఉంటుంది. ఈ మధ్యకాలంలో దీని గురించి విపరీతంగా మార్కెటింగ్ జరుగుతుంది. గ్లూటాథయాన్ అని చెప్పి అది వేసుకుంటే తెల్లగా అయిపోతామంట కదా అని. అది వేసుకుంటే తెల్లగా అవుతాం, కానీ ఎప్పుడు? మీలో అన్ని విటమిన్స్ బాగుండి మీరు ప్రాపర్ సన్ స్క్రీన్స్ వాడుతూ నైట్ క్రీమ్స్ వాడుతూ ఒక డాక్టర్ పర్యవేక్షణలో వాడితేనే గ్లూటాథయాన్ యొక్క ఉపయోగం మీకు ఉంటుంది. ఏమీ చెక్ చేసుకోకుండా నేను ఓన్లీ గ్లూటాథయాన్ వాడి తెల్లగా అవుతానంటే 100% అవ్వదు. అసలు సన్ స్క్రీన్స్ వాడకుండా ఎండలో కనుక ఎట్లా పడితే అట్లా తిరిగేసేసి నేను గ్లూటాథయాన్ వాడుతున్నానంటే దాని యొక్క ఉపయోగం నిండు 0. అయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సింది ఏంటి అంటే, గ్లూటాథయాన్ వల్ల వచ్చిన తెలుపు టెంపరరీ, 100% టెంపరరీ. మీరు జీవితకాలం గ్లూటాథయాన్ తీసుకుంటూ బతికేస్తాను, ఇంకా తెల్లగా అవుతాను అనుకుంటే ఎస్ తీసుకోండి, కానీ అది కూడా అండర్ నిపుణుల పర్యవేక్షణలో డాక్టర్స్ చెక్ చేసి మాత్రమే చెప్పగలుగుతారు. ఈ మధ్యన వేలం వెర్రిగా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా ఏమున్నా మొహం నిండా మచ్చలుండి యాక్నీ ఉండి మంగు ఉన్నా ఊరికి గ్లూటాథయాన్ వాడేద్దామని ట్రై చేస్తున్నారు. అయితే ఇవి ఎంత డోసేజ్లో వాడుకోవాలి? 500 mg డోస్ పర్ డే ఈజ్ ఎ మెయింటెనెన్స్ డోస్. అది తెల్లగా చేయడానికి కాదు. సో దాన్ని డబల్ డోస్ 1000-1200 వాడాల్సి వస్తుంది. ఎంత కాస్ట్ ఉంటుంది అనుకుంటున్నారు ఈ ట్యాబ్లెట్? పర్ మంత్ 500 mg డోసే 2700 to 3000 దాకా ఉంటుంది. వేరాజ్ 1000 mg వేసుకోవాలంటే దానికి డబల్ డోస్. ఇవే ఇంజెక్షన్ ఫామ్స్లో వీక్లీ 1200 mg నుంచి 2400 mg వరకు ఐవి ఇస్తాం. వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ వన్స్ కానీ వాళ్ళ కలర్ బట్టి ఇంజెక్షన్స్ ఇస్తాం. కానీ ఇంజెక్షన్స్ వేసిన 10వ ఇంజెక్షన్కో 8వ ఇంజెక్షన్కో రిజల్ట్స్ బాగా కనిపిస్తాయి, తెల్లగా అవుతారు. ఒక 2-3 నెలలు బాగుంటారు. తర్వాత మనం వీక్లీ వన్స్ కాస్త మంత్లీ ట్వైస్ చేస్తాం, మంత్లీ వన్స్ చేసి మెయింటెనెన్స్లోకి వెళ్ళిపోదామని అంటాం, బాగుంటుంది. మెయింటెనెన్స్ ఆపేసిన నెల తర్వాత 2 నెలల తర్వాత మెల్లగా మీ కలర్ బ్యాక్ వచ్చేస్తుంది. 100% ఇది మాత్రం. ఒకప్పుడు నేను ఇంజెక్షన్స్ ఇచ్చేదాన్ని. అది కూడా ఎవరికి ఇచ్చానంటే కొంతమంది సెలబ్రిటీస్కి, పెళ్లిగానే ఆడపిల్లలు బాగా ఇబ్బంది పడుతుంటే ఇచ్చాను. తర్వాత నా ఫ్రెండ్స్కి, క్లోజ్ ఫ్రెండ్స్కి ఇచ్చాను. గత 4 ఏళ్లుగా నేను ఇంజెక్షన్స్ ఇవ్వటం ఆపేశాను. నాకు వేస్ట్ అనిపించింది, చాలా కాస్ట్లీ డబ్బులు. దానికన్నా బెటర్ కొన్ని ట్రీట్మెంట్స్ ఫేస్కి తీసుకుంటే ఆటోమేటిక్గా బాగుంటుంది. స్కిన్ పిగ్మెంటేషన్ లేకుండా ఉంటుంది. ఎవరం తెల్లగా అయిపోకర్లేదండి. స్కిన్ టోన్ అంటే స్కిన్ టెక్స్చర్ బాగుండి, టోన్ స్మూత్గా ఉండి, ఆ కలర్ కాంప్లెక్షన్ అనీవెన్ టోన్, మూతి చుట్టూ సపరేట్ పిగ్మెంటేషన్, ఐ చుట్టూ పిగ్మెంటేషన్, మంగు మచ్చలు, మొటిమల మచ్చలు, ఇక్కడ బ్యాక్ అబ్బాయిలకి సైడ్ అంతా మచ్చలు, ఈ మచ్చలు ఇవన్నీ ఉన్న వాళ్ళకి గ్లూటాథయాన్ పనికి చేయదు. 100% చెప్తున్నా. నా స్కిన్కి గ్లూటాథయాన్ అద్భుతంగా పనిచేస్తుంది. నాకేం మచ్చలు లేవు. నేను కనుక ఒక 3 నెలలు వేసుకుంటే ఇంకా గ్లో అయిపోతా. అంతే తప్ప డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్స్ లేకుండా, లేజర్స్, పీల్స్, డాక్టర్ సూపర్విజన్, టాపికల్ క్రీమ్స్, ఓరల్ టాబ్లెట్స్ లేకుండా ఓన్లీ గ్లూటాథయాన్ మాత్రం పనిచేయదు. సో మైండ్లో కనుక మీరు గ్లూటాథయాన్ వాడి తెల్లగా అవుదామని ఒక ఇంప్రెషన్ కనుక పెట్టుకుంటే ఈ వీడియో తర్వాత తీసేసేయండి. ఏదైనా మనం ఏం చేయాలి? పనండి టెంపరీగా పనిచేసేవి మనకేమొద్దు, పర్మనెంట్గా లాంగ్ టర్మ్గా మనతో ఉండేవి మనకు కావాలి. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, గత 10 ఏళ్లుగా నాకు మా మెడికల్ కంపెనీస్ వాళ్ళే, పెద్ద బ్రాండెడ్ కంపెనీస్ వాళ్ళే ప్రతి ఒక్క కంపెనీ గ్లూటాథయాన్ తీసుకొచ్చి మాతో వాడిపిస్తే దాదాపు నేనే ఇన్నేళ్లలో ఒక 10-15 బ్రాండ్స్ మార్చా. కానీ మార్చినా కూడా మళ్ళీ నా పేషెంట్స్ వచ్చి, మేడం నాకు ఫస్ట్ రాసిన బ్రాండ్ బాగుంది, నాకు అప్పుడు వాడినే బాగుంది గ్లూటాథయాన్, ఇది నాకు అంత గ్రేట్గా అనిపించట్లేదు. ఇది మెయింటెనెన్స్ డోస్. నేను చెప్పేది మెయింటెనెన్స్ అంటే 500 mg పర్ డే డోస్ కింద చెప్తేనే. అది కూడా 2700 to 3400 డిపెండింగ్ ఆన్ ద బ్రాండ్స్ అలా ఉంటుంది. అది వాడినప్పుడు మేడం నాకు ఆ బ్రాండ్ నచ్చలేదు, ఈ బ్రాండ్ బాగుంది అని చెప్పి మరీ నాతో మళ్ళీ అవి తెప్పించుకొని వాడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ పాయింట్ హైలైట్ చేస్తున్నానంటే,
డాక్టర్ని అయ్యుండి కొన్ని వందల పేషెంట్స్లో ట్యాబ్లెట్స్ ఇచ్చిన దాన్ని అయ్యుండి, నేను నాకు వాడిన దాన్ని అయ్యుండి, కొన్ని ఎన్నో బ్రాండ్స్ మార్చగా ఫిల్టర్ చేస్తే కొన్ని మాత్రమే అద్భుతంగా పనిచేసే బ్రాండ్స్ ఉన్నప్పుడు మీరు ఇన్స్టాలో చూసి, యూట్యూబ్లో చూసి, ఎవరో సెలబ్రిటీ చెప్పారని చూసి దాన్ని హైలైట్ చేసి ఇది బాగుంటుందేమో అని కనుక మీరు తెప్పించుకొని వాడటం చేస్తే ఐ డోంట్ సజెస్ట్. ఎంత ఫిల్టర్ చేశాక ఆ ప్రోడక్ట్ ఈ కంపెనీవే బాగున్నాయి అని మేము ఒక కంక్లూజన్కి వస్తాం. నేను ఒక డాక్టర్ని, ఇంకో డాక్టర్. బట్ నెట్లో వచ్చేస్తున్నాయి, ఇన్స్టాలో వచ్చేస్తుంది, ఎంతోమంది కూడా దాని గురించి మాట్లాడేస్తున్నారు. మీరు కొనేయాలనిపిస్తుంటుంది. అది ఎంతవరకు పనిచేస్తుంది? అండ్ బయట దొరికే ప్రోడక్ట్స్లో అథెంటిసిటీ ఉండదు. అథెంటిసిటీ అంటే వాళ్ళు 500 mg ఉందా అన్నది చెక్ చేసేది ఎవరు? ఆ టెస్టింగ్ ట్రయల్స్ అన్నీ ఎక్కడ అవుతాయి? R&D ఎక్కడ జరుగుతుంది? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. డాక్టర్ బేస్ ఫార్మస్యూటికల్ కంపెనీస్లో ఒకటి పెట్టామంటే దాని మీద స్టడీ జరిగాకే ముందుకు వస్తుంది ప్రోడక్ట్ మా చేతిలోకి. కానీ మీరు వాడే గ్లూటాథయోన్, ఐ థింక్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టైమ్ ఆల్సో. ఇలా కనుక గ్లూటాథయోన్ వాడదాం అనుకుంటే మాత్రం ఆలోచించుకోండి, డాక్టర్ని సంప్రదించండి. గ్లూటాథయోన్ వాడాలా వద్దా, అసలు అవసరమా? చాలా ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, B12 తక్కువ ఉంటుంది, విటమిన్ D తక్కువ ఉంటుంది. అలా తక్కువ ఉన్నప్పుడు ఎట్లా? అవన్నీ సెట్ చేసుకోండి కదా ఇంజెక్షన్స్ వేసుకోవాలి. కొంతమంది మిస్లీడ్ చేస్తారు, ఎందుకంటే దాంట్లో చాలా మనీ ఉంది, బోల్డ్ అంతా బిజినెస్ ఉంది. ఎవరికైనా ఈ ప్రపంచం ఎలా లీడ్ అవుతుందండి? ప్రపంచం అంతా బిజినెస్ పరంగా మార్కెటింగ్తోనే లీడ్ అవుతుంది. నేను ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి, బీయింగ్ ఏ డర్మటాలజిస్ట్, చాలామంది డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు, అది వాడితే ఒక అమృతం అనుకుంటున్నారు ముఖానికి. ఆ విషయంలో నాకు చాలా బాధ కలిగి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో దయచేసి గ్లూటాథయోన్ మీద మీకున్న అపోహల్ని క్లియర్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇది కనుక ఉత్తిగే వాడుతుంటే కనుక టెల్ దెమ్ దిస్ ఈజ్ నాట్ ట్రీట్మెంట్ ఫర్ పర్మనెంట్ ట్రీట్మెంట్స్, టెంపరీ వన్. ఎస్, చాలామంది సెలబ్రిటీస్ కానీ కొంచెం రిచ్ వాళ్ళు కానీ ఎవ్రీ మంత్ ఒక షార్ట్ తీసుకోవటం, ఎవ్రీ మంత్ ట్యాబ్లెట్స్ వాడుతూ మెయింటైన్ చేయటమో చేస్తారు. అది కొంచెం ఖర్చుతో కూడిన విషయం. అలా ఎవ్రీ మంత్ చేస్తానంటే అండర్ సూపర్విజన్ 3 months వాడిపిస్తా, మధ్యలో బ్రేక్ ఇస్తా, మళ్ళీ వాడిపిస్తా, ఎప్పటికప్పుడు విటమిన్స్ చెక్ చేసుకుంటూ అలా జీవితాంతం చేస్తానంటే ఐ డోంట్ మైండ్. అన్లెస్ వేరే విటమిన్స్ అన్ని బాగుండి ఫేస్ మీద ఏ పిగ్మెంటేషన్ లేకపోతే ఎస్, బాడీ కలర్ కూడా మార్పు వస్తుంది. సో నేను ఎలా చేస్తానంటే పెళ్లి కూతుర్లకి, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలకి ఒక 2-3 నెలల ముందు నుంచి, 4 నెలల ముందు నుంచి స్టార్ట్ చేస్తే పెళ్లి టైంకి ఫ్రెష్గా అనిపిస్తుంది ఫేస్, త్వరగా అలసిపోరు. సో వాళ్ళకి మధ్యలో ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సెట్ చేస్తూ ఇది ఎక్స్ట్రాగా ఇస్తాం. ఇట్స్ ఎడిషన్, ఇట్స్ నాట్ ద ట్రీట్మెంట్, ఇట్స్ అన్ యాక్సెసరీ, ఇట్స్ నాట్ ద మెయిన్ థింగ్. అర్థమైంది కదా? సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.